డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జనసేనలో తిరుగుబాటు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు చేస్తారు అనే దానికంటే కూడా ఎమ్మెల్యేల మీద లోకల్ స్థాయి నాయకత్వం చేస్తున్న తిరుగుబాటుకి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్న చర్యలకి, వీటి వల్ల జనసేనలో ఏమైనా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. పవన్ కళ్యాణ్ ఒక సర్వే ఎందుకు చేపిస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేల పనితీరు పట్ల కానీ, వాళ్ళ అవినీతి పట్ల కానీ, లేదు వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం ఆ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఉందనే దాని మీద ఇప్పుడు సర్వే చేయించి పవన్ కళ్యాణ్ తీసుకోబోయే చర్యలు ఏమిటి, ఆ ఎమ్మెల్యేలని మరి దండించటం జరుగుతుందా, వార్నింగ్ ఇవ్వటం జరుగుతుందా, లేదు ఆయనకి తెలిసినట్టుగా సస్పెండ్ చేసేస్తే ఆ ఎమ్మెల్యేలు సర్వస్వతంత్రులు అయిపోయి మరి వాళ్ళకి నచ్చిన పార్టీల వైపు వెళ్ళే అవకాశం ఉందా, వీటన్నిటినీ కూలంకషంగా ఈ వీడియోలో నేను మీకు వివరించబోతూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ జనసేనలో అయితే ఒక చిన్నపాటి తిరుగుబాటుకి ఆస్కారం కనిపిస్తోంది. అది ఎప్పుడు తెరపైకి వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చర్చిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జనసేనలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, పవన్ కళ్యాణ్ తీసేస్తే ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 2 మంత్రులు కూడా ఉన్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఏమేం చేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సర్వే చేయించబోతూ ఉన్నాడు. ఆ సర్వే రిజల్ట్స్ ఏం వస్తాయి, ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళ మీద జనసేనలో ఉన్న క్రింది స్థాయి నాయకత్వం బాగా అసంతృప్తిగా ఉంది. మాకేమీ పనులు జరగటం లేదనే విషయం మీద కావచ్చు, నామినేటెడ్ పదవులు జనసేనకు తెప్పించి మాకందరికీ ఇప్పించే విషయంలో వీళ్ళు ఏమి కృషి చేయటం లేదనే దాంట్లో కానీ, యాక్చువల్గా చూస్తే పవన్ కళ్యాణే పార్టీని పెద్దగా పట్టించుకుంటున్నట్టు ఏం లేదు. పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరిని కలవటం లేదు అనే సమాచారం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది. పవన్ కళ్యాణ్ అసలు ఎవరిని కలవడం లేదు అనే దాని గురించి, వీటన్నిటి మీద మరిప్పుడు ఈ సర్వేలో ఏం చేయబోతూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు అవినీతి, వాళ్ళు రేషన్ మాఫియా చేస్తున్నారా, ఇసుక దందాలు చేస్తూ ఉన్నారా, లేకపోతే రియల్ ఎస్టేటు వ్యాపారుల దగ్గర ఇదిగో మీరు వేసిన వెంచర్కి 10 లక్షలు 20 లక్షలని వసూలు చేస్తున్నారా. యాక్చువల్గా ఇది కేవలం జనసేన పార్టీలోనే జరుగుతుందని చెప్పడానికి లేదు, కానీ అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే జరుగుతుంది. ఈ రోజుకి సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అంత గోల్ చేసి రేషన్ మాఫియా మీద అసలు ఆయన విరోచితమైన పోరాటం చేశాడన్న, ఎక్కడా రేషన్ మాఫియాలో ఒక్క గింజ కూడా ఆగిపోలేదు. జరిగేది జరుగుతూనే ఉంది, ఎక్స్పోర్ట్ అయ్యేవి అవుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణే సీజ్ ద షిప్ అని అనవసరంగా అబాస్ పాలయ్యాడు. యాక్చువల్గా చెప్పాలంటే అదే, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు సైతం ఆ బిజినెస్లు చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి అందాల్సిన పైకం అందుతూనే ఉంది. దీంతో పాటుగా ఇంకా మరి నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం, వాళ్ళు వచ్చి అక్కడ దాష్టీకం చేయటము, లేకపోతే వాళ్ళ హయాంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే దగ్గరకు చేరదీయటం, వాళ్ళకి మాత్రమే పనులు చేయటం. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, కూటమి ఉంది కాబట్టి, కూటమిలో టీడీపీ బలమైన పార్టీ కాబట్టి టీడీపీ తోటి అండర్స్టాండింగ్లోనే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మొత్తం మరి పవన్ కళ్యాణ్కి అందింది. మరి కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ సొంతగా సాధిస్తే అది వేరే విషయం, కానీ ఇక్కడ మరి ఆ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళ హవా కూడా కొంత నడవాలి. వాళ్ళు యాక్చువల్గా ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళతోటి అండర్స్టాండింగ్ పెట్టుకోవటమో, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ టీడీపీ నాయకుడితోటి ఒకవేళ వాళ్ళకి చెడిపోయినా క్రింది స్థాయి నాయకులు వెళ్ళి ఎమ్మెల్యే చుట్టూతో చేరే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా పక్క పార్టీ నుంచి ఏదైనా ఒక మనిషి వచ్చి వీళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి, జనసేన ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఏదో ఒక బేరం తీసుకునే వస్తాడు, బేరం పెట్టుకునే వస్తాడు, వీళ్ళకు కూడా లబ్ధి చేకూరుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఆ పని సజావుగా జరగటానికి వాళ్ళకే సహకరిస్తారు. కానీ అక్కడ ఉన్న లోకల్ జనసేన నాయకత్వానికి కంటకంగా ఉంటుంది. ఆ టీడీపీ నుంచి వచ్చి అతను పని చేయించుకొని పోతున్నాడు, కానీ మనం ఏంటి ఇలానే ఉన్నాం, ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే కాదా అనే ఒక కోపం వాళ్ళకు వస్తుంది. అందుకని ఈ ఎమ్మెల్యేల మీద అందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దీన్ని పసిగట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్వే అనే పేరుతోటి ఆయన ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది తెప్పించుకొని మరి దాంతో ఏం చేస్తాడు సార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ వస్తుంది,
అందుకు పలానా ఎమ్మెల్యే ఈ రకంగా, పలానా ఎమ్మెల్యే ఆ రకంగా అనే ఆ సర్వే రిపోర్ట్ మొత్తం పెట్టుకొని ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెడతాడు. పెట్టి వాళ్ళని మందలించటం జరుగుతుందా? మందలిస్తే మాత్రం వాళ్ళు ఆగిపోతారా? యాక్చువల్గా అతి నిబద్ధత కలిగిన టీడీపీ పార్టీలోనే ఇలాంటి ఎమ్మెల్యేలు కానీ వీటి వ్యవహారంలో టీడీపీ పార్టీ మలగుల్లాలు పడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని అంతా ఇంత కాదు. ఏ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఎంత హైమోస్ట్ సంపాదన చేసుకోవచ్చో కళ్ళకి చూపించి 5 సంవత్సరాల పాటు వాళ్ళు తిని వీళ్ళకి కనిపించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక వాటన్నిటినీ మనం కూడా ఎంత ఖర్చు పెట్టుకుంటే మరి ఎమ్మెల్యేగిరి వచ్చింది? పవన్ కళ్యాణ్ అసలు రూపాయి లేని రాజకీయాలు చేస్తానని చెప్పినప్పటికీ అక్కడ ఎమ్మెల్యేలు ఊరకేం గెలవలేదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఉత్తి పుణ్యానికి ఎవరు రాలేదు. వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు, ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళకే అక్కడ ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటే అది పవన్ కళ్యాణ్ ఈ అవినీతి రహిత ఈ రాజకీయాలకు కానీ, డబ్బు రహిత రాజకీయాలకు కానీ అతీతంగా ఏం పోయి సంపాదించింది కాదు. అక్కడ పంచాల్సింది, ఓటర్లకు ఇవ్వాల్సింది ఆ ఎమ్మెల్యేలు ఇవ్వటం జరిగింది. దానికి బ్యాకప్గా వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు అవినీతిలోకి ఈ ఎమ్మెల్యేలని దింపి తీరుతారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన అతను గంగా పునీత పవానుడేం కాదు. అతను కూడా వీటిల్లోకి ఇరుక్కుపోతాడు. దాంతోపాటుగా ఏంటంటే ఎవరైనా అధికారం కోసం చూసేది ఏమిటి? ఇప్పుడు మనం ఒక 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాము అని అంటే 100 కోట్లు వస్తాయా 200 కోట్లు వస్తాయా అనే ఉద్దేశంతో అవుతారు. మరి ఆ పార్టీలో కూడా అలాగనే జరుగుతుంది. అందుకని క్రింది స్థాయి నాయకత్వంలో కొంత ఈ ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉంటుంది. దాన్ని పార్టీకి జారవేసేవాళ్ళు కానీ, ఇక్కడ మనకు పనులు కావటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ మరి సెంట్రల్ ఆఫీస్కి వచ్చి పవన్ కళ్యాణ్ తోటి కాకపోయినా మిగతా వాళ్ళతోటైనా ఆ విషయం చెప్పే అవకాశం ఉంది. పోనీ ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటేనో నాకు యాక్చువల్గా నామినేటెడ్ పోస్టుల దగ్గరకు వచ్చేటప్పటికి టీడీపీయే ఒక రకంగా మల్లగుల్లాలు పడిపోతుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, మరి ఇప్పుడు అండర్స్టాండింగ్లో బీజేపీకి ఇచ్చే వాటా ఎంత, పవన్ కళ్యాణ్కి ఇచ్చే వాటా ఎంత అనే దాని మీదనే వాళ్ళ అండర్స్టాండింగే సరిగా గాక ఇంకా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టులు రాలేదు. కానీ ఆశావాహులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. అందున జనసేనలో ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. మన నియోజకవర్గంలో ఉన్న పోస్టులన్నీ మనకే కావాలి అని. కానీ అక్కడ బలంగా ఉన్న టీడీపీ మూలాన గెలిచిన ఎమ్మెల్యేలే వీళ్ళందరూ. అంతకు మించిన వేరే రకమైన ఒక ఈక్వేషన్ ఉంది అని అంటే ఏం లేదు. టీడీపీ బలం లేకుండా జనసేన గెలవలేదు. ఇదైతే రూల్ అవుట్ చేసుకోగలిగిన అంశం. మరి ఇక అందులో ఉన్న ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉండటం వలన వాళ్ళు కూడా ఈ నామినేటెడ్ పోస్టులకే ఎగబడుతూ ఉంటారు. వీటన్నిటి రూపేణా ఇప్పుడు ఎమ్మెల్యేల మీద సర్వే అని పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని అంటే ఇప్పుడు దాంతో వచ్చే అవుట్కమ్ ఏమిటి? వాళ్ళందరినీ ఖచ్చితంగా దండిస్తాడా, లేదు సస్పెండ్ చేస్తాడా? సస్పెండ్ చేస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేగిరి ఏం బాదు కదా, పార్టీ నుంచి సస్పెండ్ అయిపోతే వాళ్ళు స్వతంత్ర ఎమ్మెల్యేలు అవుతారు, కావాల్సిన పార్టీలోకి చేరతారు. మరి ఆ ఉపయోగం జరగకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడే అవకాశం ఉంది. కాకపోయినా సర్వే తోటి ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే ఏమీ లేదు, ఉత్తినే ఒక సర్వే చేపిస్తాడు. అంతకు మించి ఏమి ఉండదు. ఇక్కడ ఇదే ఈరోజు కుండబద్దలు.